హాయ్ ఎవ్రీవన్ 2 డేస్ బ్యాక్ అయితే కనుక మనం ఈ చిన్న పాపకి ఇయర్ పియర్సింగ్ చేసాము. చాలామంది పేరెంట్స్ ఏమంటే గన్ షాట్ సేఫ్గా ఉంటుందని చెప్పని పార్లర్కి అక్కడికి తీసుకెళ్ళి గన్ షాట్ అయితే చేయిస్తారు. గన్ షాట్ వల్ల అది గన్ నుంచి వచ్చే బుల్లెట్ అయితే కనుక చాలా లావుగా ఉంటుంది. దానివల్ల హోల్ పెద్దగా అయ్యి రేపు పొద్దున్న చెవులు త్వరగా సాగిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంకో ప్రమాదం ఏంటంటే గన్ షాట్ ఒకసారి మనం ట్రిగ్గర్ రిలీజ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వెళ్తుందని అయితే గ్యారంటీ ఉండదు, క్రాస్లో వెళ్ళొచ్చు. సో దీనివల్ల పెయిన్ఫుల్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. చాలామంది అది పెయిన్ ఉండదని చెప్పని చేయిస్తారు, కానీ యాక్చువల్గా పెయిన్ ఉంటుంది. సో బాడీ పియర్సింగ్ అనేది కనుక ఫుల్గా సేఫ్గా ఉంటుంది. బాడీ పియర్సింగ్ అయితే కనుక అందరూ చేయలేరు, కంప్లీట్గా దాని గురించి కోర్స్ చేసిన వాళ్ళు అయితే కనుక చేస్తారు. మనం అయితే ఇప్పుడు ఈ చిన్నారికి బాడీ పియర్సింగ్ అయితే చేసాము. సో బాడీ పియర్సింగ్ అనే దాంట్లో నోసు, ఐకి ఇక్కడ మనం ఐబ్రోకి వేసుకుంటాం కదా రింగ్, నోస్ రింగ్, టంగ్కి, సో బెల్లికి, ఇట్లా బాడీ ఎక్కడికైనా సరే పియర్సింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పాపకి ఇయర్కి అయితే చేసాము. ఎంత సేఫ్గా చేసాం, పాప దాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేసింది అనేది అయితే కనుక ఈ వీడియో చూడండి. అలాగే మన వీడియోని ఇప్పటివరకు వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు పెట్టారు ఏ క్లాస్ నువ్వు? నిన్ను అడిగానా? నేను డార్క్ రూమ్లో తీసుకెళ్తా. నీ పేరు చెప్తావా? చెప్పువా, ఇలా చూడాలి. అది కప్పేసండి, చెవి మొత్తాన్ని కలిసండి. ఎక్కడ తీసుకున్నారు? నీ పేరు నువ్వు నాకు చెప్పలేదు కదా? చెప్పు, పేరెంట్స్ చెప్పు. చెప్పు చెప్పవా? చెప్పు, పేరెంట్స్ చెప్పు. చెప్తే మన ఇద్దరం ఐస్ క్రీమ్కి వెళ్దాం. తిందామా? ఐస్ క్రీమ్ తిందామా? చెప్పవా? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా కాదా? ఓకే, హై ఫైవ్. హై ఫైవ్.